Beloved God, help us all. బాబాకి జై. ఎవరికైనా పారాగ్రాఫ్ చదవమంటే చదువుతానండి. జై బాబా. అలాగేనమ్మా. రాధ గారు రానని ఏదో పెట్టారు. ఓకే, అక్కడికి వస్తే చదివి. ఐల్ ట్రై. అదే ముందు ఆదివారం అండి, అంటే మొన్న కాకుండా అంత ముందు ఆదివారం ఇక్కడ ఈ 3 పేరాలు నేను చదివానండి. ఇక్కడ ఆగాము, సమప్ కాలేదు. నేను ఒక్కసారి క్విక్గా సార్ నాగేశ్వర్ నేను ఒకసారి చదివేస్తానండి 3 పేరాలు, మీరు సమప్ చేయండి. అలాగే చాలా టైం అయింది కదా మధ్యలో. ఓకే. ద లవింగ్ ఆఫ్ గాడ్ అండ్ ద లాంగింగ్ ఫర్ హిస్ యూనియన్ ఈజ్ రియల్లీ అండ్ ఫుల్లీ డెమాన్స్ట్రేటెడ్ in the 6th plane of consciousness. Only when the 6th plane of the mental sphere is transcended does illusion vanish with the vanishing of the last trace of impressions, and the reality is realized. Mental conscious God in the man state in the 6th plane is still experiencing duality, because God in this state of consciousness finds himself as mind, not as God. This experience of duality lingers on and on until the final involution of consciousness attains the 7th plane of consciousness. This is the final and 7th stage in the process of involution of consciousness, when the full consciousness of God in the man state is now fully withdrawn inwards, so completely that it is now fixed and focused onto himself rather than onto the objects of his own creed. జై బాబరాజు గారు సమాప్తి చేయండి. చేయండి సార్, చేయండి. అదే మ్యూట్లోకి వెళ్తున్నట్టున్నారు మధ్యలో మీదే. లేదని కొంచెం నెట్ ఇష్యూ ఉన్నట్టు ఉంది, ఫోన్ నుంచి కనెక్ట్ అయ్యింది. ఓకే. జై బాబా. స్క్రీన్ జై బాబా. ఇక్కడ బాబా ఏం చెప్తున్నారంటే అండి, భౌతిక ప్రపంచంలో, స్థూల ప్రపంచంలో రకరకాల బాధలు మనకు అనుభవంలోకి వస్తాయి. కానీ 6వ భూమికలో భగవంతుణ్ణి ప్రేమించడం ద్వారా ఏర్పడిన తపన, ఆ తపన కారణంగా ఏర్పడిన వ్యధతో పోల్చినప్పుడు ఇవేవి సరిపోవటండి. అతి భయంకరమైనటువంటి వేదన అన్నారు బాబా దాన్ని. అంచేత ప్రేమ మార్గం అంటే చాలా కష్టమైంది. ఈ 5-6 భూమికల్లో పడే బాధ వర్ణనాతీతం అని చెప్పారు బాబా. అలాగే స్టే విత్ గాడ్ అనే గ్రంథంలో ఫ్రాన్సిస్ బ్రాబజాన్ ఒక చోట చెప్పాడండి, నేను ఒరిజినల్గా బండరాయినే, అంటే స్టోన్. తర్వాత పరిణామ ప్రక్రియ పూర్తి చేసుకొని, పునర్జన్మ ప్రక్రియ పూర్తి చేసుకొని అంతర్ముఖ ప్రయాణంలోకి వచ్చి ఇప్పుడు ఎంత దివ్య ప్రేమని నేను సంపాదించుకున్నాను. నేను 2 కళ్ళు మొలిపించుకొని నీ దివ్యమంగళ విగ్రహాన్ని చూసేటువంటి, అంటే సీయింగ్ అన్నాం కదా, చూసేటువంటి ఆ నువ్వు ప్రియతముడిగానే ఉంటూ ఇలా కొనసాగితే ఆ ప్రేమను ఆస్వాదించడంలోనే మజా అంతా ఉంది అని చెప్తాడు. అదే ఇక్కడ బాబా మాటల్లో చెబుతూ ఉన్నారు. సో పరాకాష్ఠ స్థితిని చెందినటువంటి ప్రేమ అనుభవంలోకి వచ్చేది ఈ 6వ భూమికలోనే. అది ఇంకా కొద్దిగా అవుటర్లో ఉందన్నమాట. ఇంకా
ఈ 6వ భూమికి దాటేసి 7లోకి వెళ్ళిపోతే బ్రహ్మైక్యమే కదా. ఇక 6వ భూమి కంటే ఔటర్ అనమాట. ఇప్పుడు రైల్వే స్టేషన్, పెద్ద స్టేషన్ వచ్చే ముందు ఔటర్‌లో ఆగుతాయి చూడండి అలాగా. అక్కడ ఇక ఈ మానసిక ప్రపంచాన్ని దాటేయగానే ఈ భ్రాంతి ముగిసిపోతుంది. ఇల్యూషన్ అనేటువంటిది ఇక ఉండదు. ఇక సత్యములోకి ఎంటర్ అవుతాడు. యాహ్! ఒకసారి రోల్ చేయరా రాజుగారు? హలో. చేశాను సార్. అదే అది స్లో. చేశాను సార్. ఓకే. కొంచెం నెట్ స్లో ఉందండి. ఇంకా కొంచెం పైకి రావాలండి. ఓకే సార్. 3 పేరాలు కదా, ఒకటయింది. ఇంకా. యెస్. యాహ్! అయితే ఇక్కడ బాబా ఏం చెప్తున్నారంటే 6వ భూమిక వరకు కూడా ద్వంద్వము యొక్క ప్రభావము కొనసాగుతుంది. మనం అనేక పర్యాయాలు చెప్పుకున్నాం. రాయి నుంచి 6వ భూమిక వరకు భావంలోనే ఉంటాడు. కనుక భగవంతుని ముఖాముఖి నేరుగా చూస్తూ ఉన్నప్పటికీ కూడా తాను వేరు, భగవంతుడు వేరు అనేటువంటి భావం మాత్రం కొనసాగుతూ ఉంటుంది. తనను తాను మనస్సుగా అనుకుంటాడు తప్ప తాను భగవంతుణ్ణి అనే అనుభవాన్ని పొందలేకపోతాడు. అది. అయితే ఈ అంతర్ముఖ ప్రయాణము పూర్తి అయిపోయినప్పుడు ఆత్మ 7వ భూమికలోనికి ప్రవేశిస్తుంది. ఇది చిట్ట చివరి గమ్యము ఇది. అంటే ఇక అంతర్ముఖ ప్రయాణం పూర్తి అయిపోయింది. ఇక అంతరాత్మ యొక్క ధ్యాస ప్రపంచము వైపు ఎంత మాత్రమూ లేదు. తన స్వస్వరూపము వైపునకు మునిగిపోయింది. అది ఎంత తీవ్రంగా మునిగిపోయింది అంటే ఇక దాని ధ్యాస మొత్తము స్వస్వరూపము మీద తప్ప మరి దేని మీద లగ్నమై ఉండదు. సో కంప్లీట్లీ దట్ ఇట్ ఈస్ నౌ రోల్ చేయండి సార్ కొద్దిగా. Yeah. Fixed and focused onto himself rather than onto the objects of his own creation. తను సృష్టించుకున్నటువంటి వస్తువుల మీద కాకుండా తన స్వస్వరూపము మీదే పూర్తిగా లగ్నమైపోయేంతగా అది నిలిచిపోతుంది. అది సార్. జై బాబా సార్. జై బాబా సార్. నెక్స్ట్ లక్ష్మణ్ అండి. ఉన్నారండి లక్ష్మణ్? జై బాబు సార్. మీకు ఇబ్బంది అయితే నేను స్క్రీన్ షేర్ చేస్తాను. నన్ను చేయమంటారా స్క్రీన్? కట్ అవుతుందండి మధ్యలో. నాది నెట్ అని ఇష్యూ వస్తుంది. నెట్వర్క్ సెర్చింగ్ ఫర్ నెట్వర్క్ అని. అదే నేను అలా అయితే స్క్రీన్ షేర్ చేస్తాను, మీరు రికార్డ్ చేయండి సార్. రికార్డ్ కూడా ఇబ్బంది అవుతుంది. సంతోష్ ఉన్నారండి? లేకపోతే రికార్డ్ సంతోష మీరు రికార్డ్ చేస్తే ఒకవేళ ఇష్యూ ఉన్నాను అది నేను చేస్తాను సార్, రికార్డ్ చేస్తాను. మీరు స్క్రీన్ షేర్ చేయండి లేకపోతే లక్ష్మణ్. నేను స్క్రీన్ షేర్ చేస్తాను. అదే అంటే మధ్యలో ఇది నెట్ సెర్చింగ్ ఫర్ నెట్వర్క్ అంటుంది. బహుశా రికార్డింగ్ కూడా ఇష్యూ వస్తున్నాయి నేను అనుకోవడం. నేను షేర్ చేస్తాను సంతోష్. అలాగే. రికార్డ్. నేను షేరింగ్ తీసేసానండి లక్ష్మణ్. కనిపిస్తుందండి నా స్క్రీన్? కనబడుతుందండి. So now that full consciousness has been fully involved,
the objects of nothingness which apparently appear to exist vanish completely together with their impressions. అయితే ఇప్పుడు పూర్తి చైతన్యం ఏదైతే మొట్టమొదటి మానవ జన్మలో పొందాడో ఆ చైతన్యం అంతర్ముఖం అవుతూ వస్తూ ఇంకా పూర్తిగా అంతర్ముఖం అయిపోయింది. ఇంకా బహిర్ముఖంగా ఎటువంటి తనని బహిర్ముఖం చేసేటువంటి ఏ సంస్కారాలు ఇంకా లేకపోవడం చేత అది పూర్తిగా అంతర్ముఖమై భగవత్ అంటే ఆ సత్యాన్ని, ఆ భగవంతుణ్ణి దర్శిస్తుంది. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే ఆ చివరి సంస్కారం కూడా ఎప్పుడైతే తొలగిపోతుందో ఇంకా మనకి సంస్కారాలు ఉన్నప్పుడే ఈ ప్రపంచం కానీ, అంటే బాహ్య ప్రపంచం కానీ, ఆ అంతరంగా ఉండేటువంటి ఆ భూమికల్లో ఉండే అనుభవాలు కానీ అన్నీ ఉంటాయి. సో సోల్కి ఎప్పుడైతే ఆ సంస్కారాలు అనేవి పూర్తిగా తొలగిపోయాయో, మరి ఇంకా అతని ముందు ఇంతవరకు ఏదో మన ముందు సత్యంలాగా కనిపిస్తున్న ఈ ప్రపంచం అంతా కూడా మరి దానికి ఉనికి అనేది లేకుండా పోతుంది. అంటే ఉన్నట్టు మనకు తోస్తుంది ఎంతవరకు కూడా, ఆ ఉన్నట్టు తోస్తుంది కూడా మరి ఇంకా తోయదు. ఎందుకంటే దానికి ఆధారభూతమైనటువంటి సంస్కారాలన్నీ పూర్తిగా తొలగిపోయాయి కాబట్టి. With complete annihilation of impressions of the associations of the nothing, the impressioned consciousness of God in the man state is spontaneously transformed into the unimpressioned or impressionless consciousness of God, which makes God in the man state experience the passing away in his original state of absolute vacuum. అయితే ఎప్పుడైతే ఈ సంస్కారాలన్నీ పూర్తిగా తొలగిపోయాయో, అంటే ఈ సంస్కారాస్ అనేవి దేనివి? ఇంప్రెషన్స్ ఆఫ్ ద అసోసియేషన్స్ ఆఫ్ ద నథింగ్ అని చెప్పారు. ఈ సంస్కారాలన్నీ కూడా నథింగ్కి చెందినవి. ఈ నథింగ్తో సంబంధం కలిగి ఉన్నటువంటి ఈ సంస్కారాలన్నీ ఎప్పుడైతే తొలగిపోయాయో అప్పుడు మన చైతన్యం ఇంతవరకు సంస్కారాలతో ముద్రితమై ఉన్న మన చైతన్యం ఏదైతే ఉందో అది ఇప్పుడు సంస్కారాలు లేకుండా అన్ఇంప్రెషన్డ్ కాన్షియస్నెస్ గా, అంటే సంస్కార రహితం అయినటువంటి, సంస్కారాలు లేనటువంటి చైతన్యంగా, శుద్ధ చైతన్యంగా మార్పు చెందడం జరిగింది. ఎందుకంటే సంస్కారాలు ఆ చైతన్యం మీద పడే మనకి ఇమేజెస్ అన్ని కూడా, మనం చూస్తున్న ఈ డ్రీమ్ అంతా కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. సంస్కారాలు పోయిన మరుక్షణం ఇంకా అవి లేకుండా ఆ శుద్ధ చైతన్యం అనేది ఏర్పడింది. ఆ ఎప్పుడైతే ప్యూర్ కాన్షియస్నెస్ ఉందో, శుద్ధ చైతన్యం ఉందో, అప్పుడు తను ఈ పాసింగ్ ఇవే అని బాబా ఇక్కడ వాడారు కదా. పాసింగ్ ఇవే అంటే నిష్క్రమించడం. అంటే ఈ బాహ్య ప్రపంచం మరి ఇంకా లేదు అతనికి, ఎందుకంటే సంస్కారాలు లేవు కాబట్టి. అతను ఎందులోకి వెళ్ళిపోయాడంటే అబ్సల్యూట్ వాక్యూమ్ స్టేట్. ఏదైతే మొట్టమొదటి క్రియేషన్ రాకముందు, సృష్టి అనేది రాకముందు ఒక శుద్ధ శూన్యాకాశం అనేది ఏదైతే ఉందో ఆ స్థితిలోకి అతను నిష్క్రమించడం జరిగింది. ఆ అనుభవాన్ని భగవంతుడు పొందుతాడంట. ఎప్పుడైతే సంస్కారాలన్నీ, మానవ రూపంలో ఉన్న భగవంతుడు తన సంస్కారాలన్నీ తొలగిపోయిన తర్వాత శుద్ధ చైతన్యం మాత్రమే మిగిలి ఉన్నప్పుడు ఆ యొక్క శుద్ధ శూన్యాకాశం, దాన్ని ఇక్కడ అబ్సల్యూట్ వాక్యూమ్ అన్నారు. దట్ ఈస్ ద ఒరిజినల్ స్టేట్ ఆఫ్ గాడ్. భగవంతుని యొక్క అది ఆదిమూల స్థితి. ఆ స్థితిలోకి అతను నిష్క్రమించడం జరుగుతుంది. ఆ స్థితిని, ఆ శుద్ధ శూన్యం అనేటువంటి శూన్యాకాశం అనే స్థితిని అతను భగవంతుడు ఎక్స్పీరియన్స్ చేస్తాడు మానవ రూపంలో ఉన్న భగవంతుడు. ఇట్ ఈస్ బట్ న్యాచురల్ దట్ ద ఫుల్ కాన్షియస్నెస్ ఫుల్లీ ఇన్వాల్వ్డ్ and now free from even the slightest trace of any impression should give no other experience but that of the original absolute vacuum state of God, which once prevailed and which is now experienced consciously. అయితే ఇది సహజమే అని చెప్తున్నారు. ఈ పూర్తి చైతన్యం ఏదైతే ఉందో అది పూర్తిగా ఇప్పుడు అంతర్ముఖమైంది. ఎందుకంటే సంస్కారాలన్నీ పూర్తిగా తొలగిపోయాయి కాబట్టి దాంట్లో ఒక లేస మాత్రం కూడా సంస్కారం అనేది లేదు. ఈవెన్ స్లైటెస్ట్ ట్రేస్ ఆఫ్ ఇంప్రెషన్, దాని నుండి కూడా పూర్తిగా బయటపడిపోయింది, ప్యూర్ అయిపోయింది. కాబట్టి ఎప్పుడైతే సంస్కారం లేదో అనుభవం అనేది ఏది ఉండదు. ఎప్పుడైతే అనుభవం లేదో అది మనం ముందుగా చెప్పుకున్నట్టు ఆ శుద్ధ శూన్యాకాశ స్థితిని, భగవంతుడి యొక్క ఆ స్థితిని అది అనుభవించడం ప్రారంభిస్తుంది కాన్షియస్ గా. అంటే ఎరుకతో దానిని అనుభవించడం. ఎందుకంటే అది మొదటి నుండి భగవంతుడితో ఆదిమూల స్థితి, ఒరిజినల్ గా ఉన్న స్థితి.
ఆ స్థితిని ఇప్పుడు ఎరుకతో ఆత్మ అనుభవించడం ప్రారంభిస్తుంది ఆ శుద్ధ చైతన్యం వల్ల. ఇది పారాగ్రాఫ్ లో చెప్పానండి. రాజుగారు నెక్స్ట్ అది కూడా చదివేస్తాను, చిన్నదే ఉంది, అప్పుడు సమ్మరీ చెప్పచ్చు డిస్కషన్. అలా అండి. This full consciousness, fully involved, is the super consciousness or the Maha Chaitanya. అయితే ఇలా చైతన్యం ఎప్పుడైతే పూర్తిగా అంతర్ముఖమైన ఈ పూర్తి చైతన్యం, సంస్కారాలు ఎప్పుడైతే పూర్తిగా తొలగిపోయి ఈ యొక్క శుద్ధ శూన్యాకాశ స్థితిని అనుభవించడం మొదలు పెడుతుందో ఆ చైతన్యాన్ని పరమ చైతన్యం అని లేదా వేదాంతంలో మహా చైతన్యం అని అంటారు. The unconscious God in the original absolute vacuum state is now fully unconscious or superconscious of his original state of God in the beyond state. So భగవంతుడి తాలూకా అత్యంత ఆదిమూల స్థితి అంటే దాన్ని పరబ్రహ్మ స్థితి, బియాండ్ స్టేట్ అని మనం చెప్పుకున్నాం ముందు. సో ఆ స్థితిని అతను అనుభవించడం ప్రారంభిస్తాడనమాట. ఎప్పుడైతే ఈ యొక్క శుద్ధ చైతన్యం అతనికి కలిగిందో, సంస్కారాలన్నీ పూర్తిగా తొలగిపోయిన తర్వాత ఆ బియాండ్ స్టేట్ ని అనుభవించడం జరుగుతుంది. ఆ అనుభవంలో ఉన్నటువంటి గాడ్ యొక్క చైతన్యాన్ని, ఆ రకంగా అనుభవిస్తున్న ఆ స్థితిని అనుభవిస్తున్న చైతన్యాన్ని ఈ పరమ చైతన్యం అని, మహా చైతన్యం అని అంటారు. అది సరే. జై బాబా. జై బాబా. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? అంటే దాసు, ఆ వ్యాక్యూమ్ స్టేట్ అంటే ఆదిలో ఉన్న వ్యాక్యూమ్ స్టేట్ ని చైతన్యపూర్వకంగా తెలుసుకోవడమే ఈ మహా చైతన్య అనగా ఇది కదా సూపర్ కాన్షియస్నెస్ అంటే. సరే, ఇప్పుడు 7వ భూమికి చేరిన తర్వాత ఈ స్థితి అనుభవించినప్పుడు ఫిజికల్ బాడీ ఉంటుందండి, డ్రాప్ అయిపోతుందండి? ఫిజికల్ బాడీ ఉంటుందండి. ఇది రియలైజేషన్ మాట్లాడుతున్నాను. అంటే రియలైజేషన్ అయిపోయిన తర్వాత అనుభవిస్తుంటాను చెప్తున్నారు కదా, మా ఒరిజినల్ బియాండ్ స్టేట్. అప్పుడు ఈ ఫిజికల్ బాడీ ఉంటుందా, అప్పటికే డ్రాప్ అయిపోతుంది? బాబా చెప్పారు ఒక 3-4 days, అంటే దీంట్లోనే వస్తుంది గాడ్ స్పీక్స్ లో. తర్వాత కొన్ని రోజుల తర్వాత అతను బాడీ డ్రాప్ చేస్తారు సాధారణంగా. లేదు అతనికి ఏదైనా వర్క్ యూనివర్స్ లో ఉంటే అతను నెక్స్ట్ ఇంకో స్థితికి వెళ్తారు. అక్కడ నుండి ఆ ఫైనల్ స్టేట్ అయిన సద్గురు స్థితికి వెళ్తారు. రామారావు గారు ఇక్కడ బాబా చెప్తున్నది భగవద్ అనుభవము అనేటువంటి రూట్ లోనే బాబా తీసుకెళ్తున్నారండి. భగవద్ అనుభవం అనేటువంటిది దేహము ఉండగానే వస్తుందండి. అవును, దేహం ఉండగానే వస్తుందండి. అంటే ఈ స్థితి అనుభవించేటప్పుడు దేహముతో ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ బాబా వర్ణిస్తూ ఉన్నారు. సరే, ఓకే, అంతే అలాగే అనుకున్నాను. అలాగే. ఇంకా వేరే ప్రశ్నలు ఏమైనా ఉన్నాయండి? ఓకే, మీరు సమ్అప్ చేయండి సార్. లక్ష్మణ్ చాలా వివరంగానే చెప్పారండి. అయితే క్లుప్తంగా సమ్అప్ చేస్తానండి. బాబా ఏమంటున్నారంటే, అసలు జీవాత్మ మొట్టమొదట్లో ప్రయాణం ప్రారంభించక ముందు శుద్ధ శూన్యాకాశ స్థితి, పరాత్పర పరబ్రహ్మ స్థితి, అబ్సల్యూట్ వ్యాక్యూమ్ స్టేట్ అన్నారు కదా, అక్కడి నుంచి ప్రయాణం ప్రారంభించింది. అయితే అసలు ప్రయాణం ఎందుకు ప్రారంభించింది? తనకు ఆ స్థితి గురించిన ఎరుక లేని కారణంగా ప్రయాణం ప్రారంభించింది. అంటే ప్రయాణం ప్రారంభించక ముందు ఆ స్థితి గురించిన ఎరుక లేని పరిస్థితి. సో ప్రయాణం అంతా చేసి పరిణామక్రమము, పునర్జన్మ, అంతర్ముఖ ప్రయాణము, ఈ 3 ప్రక్రియల గుండా ప్రయాణించి చిట్ట చివరి గమ్యాన్ని చేరుకున్నాడు. అప్పుడు మళ్ళీ ఒక్కొక్కటిగా తగిలించుకున్నవన్నీ ఒక్కొక్కటి రాలిపోగానే
మళ్ళీ ఆ మొట్టమొదటి శూన్యాకాశ స్థితే అనుభవంలోకి రావాలి కదా సహజంగా అని చెప్తున్నారు బాబా. అది పాసింగ్ అవే ఇన్ అంటే ఆ స్థితిలోనికి సహజంగానే వెళ్ళిపోతాడు అనమాట. ఈ మిగిలినవన్నీ కూడా తొలగిపోయి ఆ స్థితిలోకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఈ స్థితిలో ఇక సంస్కారాలు లేవు, భ్రాంతి లేదు, ఇవి లేవు. కానీ ఆ స్థితిలోనే ఉన్నవాడు మళ్ళీ ఎంత ప్రయాణాలు చేసి మళ్ళీ ఆ స్థితిలోనికి వెళ్ళిపోతే ఏమి లాభం? ఒక లాభం ఉంది అంటున్నారు. ఇదివరకు ఎరుక లేకుండా ఉన్నాడు, ఇప్పుడు పూర్తి ఎరుకను పొందాడు ఆ స్థితి గురించి. అంటే శుద్ధ శూన్యాకాశ స్థితి గురించి ఎరుకతో కూడినటువంటి అనుభవము ఇప్పుడు వచ్చింది అతనికి. సో ఎరుక లేని స్థితి నుండి ఎరుక కల స్థితిని పొందడం కోసం ఈ ప్రక్రియలన్నీ అతను ప్రయాణించవలసి వచ్చింది. అది సార్ క్లుప్తంగా. జయహో సార్. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి ఈ 3 పేర్ల మీద సమప్ మీద? ఓకే, కంటిన్యూ చేయండి సంతోష్. జై బాబా సార్. జయహో. This passing away in the absolute vacuum of the original state of God is called attaining the fana of the 7th plane of consciousness. అయితే ఇక్కడ బాబా ఆ సూఫీ టర్మ్ ఫనా అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారండి. ఎప్పుడైతే ఈ 6వ భూమిక నుండి 7వ భూమికి ఎంటర్ అయ్యి దాన్నే ఈ అబ్సల్యూట్ వ్యాక్యూమ్ స్టేట్ ఆఫ్ ఒరిజినల్ స్టేట్ ఆఫ్ గాడ్, భగవంతుని యొక్క ఆ పరబ్రహ్మ స్థితిలో ఉన్నటువంటి అబ్సల్యూట్ వ్యాక్యూమ్, ఆ శుద్ధ శూన్యాకాశ స్థితిని చేరుకుందా, అప్పుడు ఫనా ఆఫ్ ద 7th ప్లేన్ ఆఫ్ కాన్షియస్నెస్ చేరుకున్నాడు భగవంతుడు అని చెప్పవచ్చు. అంటే ఆ స్థితిని చేరుకోగానే భగవంతుడు ఫనా స్థితిని చేరుకున్నాడు అని చెప్పవచ్చు అని ఈ పారాగ్రాఫ్ లో చెప్తాను. ఇన్ సూఫీ టర్మ్స్ ఫనా మీన్స్ పాసింగ్ అవే ఇన్. అయితే ఈ ఫనా అనేది సూఫీ పరిభాషలో ఉన్నటువంటి పదం. దీని అర్థం ఏమిటి అంటే ఆ స్థితిలోనికి, ఈ ఒక స్థితి నుండి ఇంకో స్థితిలోనికి నిష్క్రమించడం, లోపలికి నిష్క్రమించడం అనేది దీని తలకర్థం. ఫనా హ్యాస్ 2 stages. The first stage of fana is the conscious experience of the absolute vacuum state, and the second stage of fana or fanafilla is the conscious experience of the I am God state. అయితే ఇక్కడ ఈ ఫనా అనేది కూడా అందులో 2 దశలు ఉంటాయని చెప్తూ ఉన్నారు. మొదటి దశలో ఏం జరుగుతుంది, దాని పేరు ఏంటంటే మొదటి దశని ఫనా అని పిలుస్తూ ఉంటారు. ఇందులో ఇట్ ఈస్ ద కాన్షియస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది అబ్సల్యూట్ వ్యాక్యూమ్ స్టేట్. ముందుగా ఆత్మ 6వ భూమికి నుండి 7వ భూమికి వెళ్ళడానికి ఫనాగా పిలుచుకుంటే ఆ ఫనాని 2 దశలు ఉన్నాయి. అందులో మొదటి దశలో ఏం జరుగుతుందంటే ఆత్మ కేవలం శుద్ధ శూన్యాకాశ స్థితిని మాత్రం ఎక్స్పీరియన్స్ చేస్తుంది. అది మొదటి దశ. రెండవ దశ ఏమిటి అంటే రెండవ దశని ఫనాఫిల్లా అని పిలుస్తూ ఉంటారు. ఆ ఫనాఫిల్లాకి చేరుకోగానే ఆత్మ నేను భగవంతుణ్ణి అనే స్థితిని ఎరుకతో అనుభవిస్తుంది అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. ఫనాఫిల్లా, ద సెకండ్ స్టేజ్, ఈస్ ద గోల్ ఆఫ్ గాడ్ ఇన్ ద మ్యాన్ స్టేట్, వేర్ గాడ్ ఇన్ ద హ్యూమన్ ఫార్మ్, దట్ ఈస్ యాజ్ మ్యాన్ ultimately realizes I am God state with full consciousness. This is the state of final mazubiyat as it is termed by the Sufis. అయితే ఇక్కడ ఫనాలో 2 దశలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. మొదటి దశలో ఈ అబ్సల్యూట్ వ్యాక్యూమ్ శుద్ధ శూన్యాకాశ స్థితి యొక్క అనుభవం ఉంటుంది. రెండవ దశలో నేను భగవంతుణ్ణి అనేటటువంటి అనుభవం ఎరుకుతూ ఉంటుంది. అయితే ఆ రెండవ దశను చేరుకోవడమే మానవ స్థితిలో ఉన్నటువంటి భగవంతుడి యొక్క గమ్యం. అంటే మానవుడి యొక్క గమ్యం ఏమిటి అంటే నేను భగవంతుడిని అని పూర్తి చైతన్యంతో తెలుసుకోవాలి. కాబట్టి అది ఎక్కడ తెలుస్తుందంటే ఈ ఫనాఫిల్లా స్థితిలోనే తెలుస్తుంది. ఫనాఫిల్లాయే మన యొక్క గమ్యం అని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉన్నారు. దీన్నే సూఫీ పరిభాషలో మజూబియత్ అని కూడా పిలుస్తారు. అంటే ఫనాఫిల్లా స్థితిని మజూబియత్ స్థితి అని కూడా పిలుస్తారని ఈ పారాగ్రాఫ్ లో చెప్తున్నారు. జై బాబా. జై బాబా.
ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి దీన్ని? అయితే మనం అనుకునే నిర్వాణ ఇవేనండి సంతోషి కదా స్టేట్స్ ఇవే? అవును సార్, అవును. వేదాంతంలో వీటిని నిర్మాణ, నిర్వికల్ప సమాధి. నిర్వికల్ప. మిగిలిన వాళ్ళు ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి? జయబాబు అండి, ఇక్కడ పాసింగ్ అవే ఇన్ అని వాడడానికి కారణం అక్కడ నిలబడదు అనేసా అండి? జస్ట్ అలాగా వచ్చి వెళ్ళిపోతుందనా వాడుతున్నారు ఆ వర్డ్ పాసింగ్ అవే ఇన్ అని, నిష్క్రమించడం అని? అక్కడ ఇంకా వెయిటింగ్ ఉండదనా? నా క్వశ్చన్ వినబడిందండి? వినబడిందమ్మా. అందుకు వాడారంటారా అని డౌట్ వచ్చింది. అంటే పాసింగ్ అవే ఇన్ అనేది నాకు తెలిసి అక్కడ నుంచి అంటే వదిలేయడం, ఒక రకంగా వదిలేసి వెళ్ళడం అనే వస్తుంది. మరి అంటే ఆ లోపల అర్థం అక్కడ నిలబడదు అని మరి నాకు తెలియదు. అంటే ఇప్పుడు నా ఉద్దేశం సంతోష్, ఇప్పుడు 6th ప్లేన్ అనో 5th ప్లేన్ అన్నా అనుకుంటున్నాం, అక్కడికి వెళ్ళి ఉండి ప్రయాణిస్తుంది అని. ఇక్కడ నిష్క్రమించడం అంటే ఇంకా అక్కడ వెయిటింగ్ అనేది ఉండదా, జస్ట్ అలా పాస్ అయిపోతూ ఉంటుందా అని నాకు అనిపిస్తుంది. బాబా దాసు మీరేం చెప్తారా? చెప్పండి సార్. చెప్పనండి, దాస్ చెప్పండి. ఇక్కడ పాసింగ్ అవే అంటే మామూలు పాస్డ్ అవే అంటే చనిపోయారని కదా అర్థం. ఇక్కడ ఒక రకంగా డెత్ అది. ఇక్కడ అయితే దేంటి నుండి బయటపడిపోతుంది అంటే మనకి తర్వాత కొన్ని కాంటెక్స్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ క్రియేషన్ నుండి కంప్లీట్ గా అది బయటపడిపోయి ఇప్పుడు ఎందులోకి ప్రవేశిస్తుంది అంటే వాక్యూమ్ లోకి ప్రవేశిస్తుంది. మీకు అక్కడ ఇన్ అనేది అక్కడ పెట్టడం ఉద్దేశం ఏంటంటే శుద్ధ శూన్యంలోకి, శుద్ధ శూన్యాకాశంలోకి ప్రవేశిస్తుంది. దేంట్లో నుండి బయటపడి శాశ్వతంగా వెళ్ళిపోయింది అనమాట. అందులోకి వెళ్ళిపోయింది. బట్ ఎందులో బయటపడింది అంటే ఆ బయటపడింది లేదా ఇంకా దేనికి ఇట్స్ డెడ్ టు ద వరల్డ్ ఆర్ క్రియేషన్. బికాస్ ఆ సంస్కారాస్ అన్ని పూర్తిగా తొలగిపోయాయి కాబట్టి దాంట్లో బయటకు వచ్చి ఇందులోకి వెళ్ళిపోయింది అనే సెన్స్ ని ఇక్కడ ఈ వర్డ్ క్యారీ చేస్తుంది. ఈ టూ థింగ్స్ అని క్యారీ చేస్తుంది. ఇట్ హ్యాస్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ క్రియేషన్. ఎందుకంటే ఆ వ్యక్తి దృష్టిలో ఇంకా సృష్టి అనేది ఉండదు, ఎందుకంటే అతనికి సంస్కారం లేదు కాబట్టి అందులో బయటపడిపోయాడు. అతను ఈస్ డెడ్ టు ద వరల్డ్ అండ్ ఈస్ పాసింగ్ ఇన్ టు దిస్ అబ్సల్యూట్ వాక్యూమ్ స్టేట్. ఈ రెండు ఈ సింగిల్ వర్డ్ ద్వారా బాబా వివరించే ప్రయత్నం చేస్తాం. సమాప్తి చేసిన తర్వాత ఒకసారి డిస్కస్ చేద్దాం మళ్ళీ అవసరం అయితే. అలాగే సార్, అలాగే. ఇక్కడ మనం ఒక బొమ్మని మనం గ్రాఫిక్ ప్రెజెంటేషన్ ద్వారా మనం చెప్పుకునే ప్రయత్నం చేసామండి పూర్వం. ఇది ఒక్కసారి గుర్తు చేస్తాను. 6వ భూమిక నుంచి 7వ భూమిక వరకు సాగే ప్రయాణాన్ని ఒక ట్యూబ్ ద్వారా సాగే ప్రయాణంగా మనం అనుకుందాం. మొట్టమొదటి 6వ భూమిక దాటగానే 7వ భూమికలోకి ఎంటర్ అయినప్పుడు ఫనా అన్నారు బాబా. ఫనా అంటే దీపం ఆరిపోవడం ఫనా అండి. దీపం ఆరిపోతుంది చూడండి, ఫనా అయిపోయింది. అంటే ఏంటన్నమాట, అప్పటి వరకు చలాయించినటువంటి సృష్టి సంస్కారాలు, ఈ ఇగో మైండ్ ఇవన్నీ కూడా ఒక్కసారిగా ఆరిపోయినాయి. ఆరిపోయి ట్యూబులోకి ఎంటర్ అయ్యాడు. ఆరిపోయిన తర్వాత ట్యూబులో ఏముంటుంది? చీకటే ఉంటుంది, చీకటి. అయితే భగవంతుడికి సంబంధించిన వెలుగు ఇంకా రాలేదు, ఒక లిప్తకాలం పడద్దనమాట, ఆ తర్వాత వస్తుంది. సో ఈ ట్యూబ్లో జరిగేటువంటి ఫనా ప్రక్రియని 2 భాగాలుగా విభజించారు బాబా. మొట్టమొదటి భాగం అబ్సల్యూట్ వాక్యూమ్, ఏముండదు అక్కడ. అంటే సృష్టి లేదు, మనసు లేదు, మాయ లేదు, సంస్కారాలు లేవు. అలాగని భగవంతుడు కూడా లేడు, రెండూ లేవు.
అందుకని అబ్సల్యూట్ వాక్యూమ్ స్టేట్, పరిపూర్ణమైన శూన్యాకాశ స్థితి, ఏమీ లేని స్థితి అది. ఆ తర్వాత కాసేపటికి భగవంతుని యొక్క వెలుగు వస్తుంది అనమాట అక్కడ. అది సో మొట్టమొదటిది ఫస్ట్ స్టేజ్, 2 స్టేజ్లు అన్నారు కదా. ఫస్ట్ స్టేజ్ని ఫనా అన్నారు, రెండవ స్టేజ్ని ఫనాఫీ అల్లా, అంటే భగవంతుడు అనేటువంటి జ్యోతి వెలుగుద్ది అనమాట అక్కడ మనకి. అది రెండవ స్టేజ్. అది సూఫీ పరిభాషలో దీన్ని ఫనా అని, ఫనాఫీ అల్లా అని 2 దశలుగా పిలుస్తూ ఉంటారు. ఒక మజూబ్, ఆ మజూబియత్ స్థితిని పొందిన వెంటనే అనుభవంలోకి తెచ్చుకునేటువంటి స్థితిని ఫనాఫిల్లా అంటారు అని ఇక్కడ బాబా చెప్తూ ఉన్నారు. అది అది వేదాంతం గురించి తర్వాత బాబా చెప్తారండి, తర్వాత మనం డిస్కస్ చేద్దాం. అది సార్ క్లుప్తంగా. అంటే ఫనా అంటే అప్పటి వరకు కనెక్షన్ మెయింటైన్ చేసినటువంటి ఈ సృష్టి తాలూకా సరంజామా అంతా దాని ముగిసిపోవడం అనమాట, ఆరిపోవడం. అది ఆరిపోయిన వెంటనే అతను శూన్యాకాశం ఆ స్థితిని అనుభవిస్తాడు. కాసేపటికి ఫనాఫిల్లా స్థితిని, అంటే నేను భగవంతుణ్ణి అనే స్థితిని అనుభవంలోకి తెచ్చుకుంటాడు ఎరుకతో. అది సార్ ఇక్కడ ఈ పేరాలో బాబా చెప్పింది. నౌ ఓపెన్ ఫర్ డిస్కషన్. జయబాబు అండి సార్, ఇక్కడ ఈ శుద్ధ శూన్యాకాశం గురించి చెప్పారు కదండి ఫనా స్థితిలో. ఇది ఫస్ట్ స్టేట్ లో చెప్పేటప్పుడు కూడా ఎవ్రీథింగ్ ఎలా మేనిఫెస్ట్ అయ్యింది అంటే మొత్తం ఈ శుద్ధ శూన్యాకాశంగా విస్తరించబడి ఉన్నది, కానీ ఆ కాన్షియస్ లేదు భగవంతుడికి అని చెప్తారు కదండి ఫస్ట్ స్టేట్. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఫనా స్టేట్ లో ఈ శుద్ధ శూన్యాకాశం అన్నది మొత్తం ఇదే వ్యాపించి ఉన్నది అన్నటువంటి కాన్షియస్ ఆ వ్యక్తికి వస్తుందని కదా ఫనా స్టేట్ లో. అవును సార్. అంటే ఏంటంటే శుద్ధ శూన్యాకాశం విస్తరించి ఉన్నది అని తనకు అర్థం అవడం అంటే నేనే ఇలాగా మొత్తం. అంటే దాన్ని ఇంకా బాబా ముందు వివరిస్తున్నారండి దాన్ని. ఆయన ఏమన్నారంటే ఏమీ లేని స్థితి అది, కానీ ఏమీ లేదు కానీ చైతన్యం మాత్రం ఉందన్నారు. చైతన్యం లేకుండా ఎప్పుడు పోదు కదా. కాన్షియస్నెస్ వన్స్ కెన్ నెవర్ బి లాస్ట్ అని ఒక మూల సూత్రంగా మనం చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ భగవంతుడు కాన్షియస్నెస్ రూపంలో ఉంటాడు అని చెప్పారు. ఓకే సార్. సో కాన్షియస్నెస్ మాత్రం ఉంటుంది. ఆ శుద్ధ శూన్యాకాశంలో కాన్షియస్నెస్ రూపంలోనే భగవంతుడు ఉంటాడు. అంటే ముందుకెళ్ళి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు బాబా దాన్ని. ఓకే సార్. గోపాలకృష్ణ ఓకే. జై బాబా సార్. జై బాబా. జై బాబా సార్. నేను చిన్న షేర్ చేస్తాను. చేయండి సార్ ప్లీజ్. సో ఒక థియేటర్లో ఒక పర్సన్ కూర్చొని మూవీ చూస్తున్నాడు అనుకోండి. సో స్క్రీన్ మీద మనకి ప్రొజెక్టర్ నుండి మనకి లైట్ వస్తుంది, అలాగే ఫిల్మ్ రెండు మిక్స్ అయ్యి అది మనకి ఈ తెర మీద పడుతుంది. ఆ బొమ్మ మనం చూస్తాం పిక్చర్. సో ఏ క్షణం అయితే ఆ లోపల ఎవరైతే ఆ థియేటర్లో ఏ రూమ్లో అయితే ఈ మిషనరీ ఇదంతా ఉంటుందో దాన్ని ఏమంటారో తెలీదు, ఆ రూమ్ లో ఉండే వ్యక్తి ఫిల్మ్ ఆ లైట్ ముందు ఫిల్మ్ పెడతాడు కదా. ఒకవేళ ఫిల్మే లేదనుకోండి, మనం ప్యూర్ ఒక లైట్ ని చూస్తాం స్క్రీన్ మీద. అది మనకు సాధారణంగా సినిమా స్టార్టింగ్ లో ఓల్డెన్ డేస్ లో వచ్చేది. ఇప్పుడు మరి ఆ టెక్నాలజీ మారిపోవడం వల్ల వేరే ఉంది, కానీ ఒక వైట్ స్క్రీన్ వస్తుంది, దాని మీద ఫిల్మ్ ఉండదు, ఒక జస్ట్ లైటే పడుతుంది. ఆ స్టేట్ ఇక్కడ ఫనా స్టేట్ అంటే కేవలం చైతన్యం మాత్రమే ఉంటుంది, ఇంకా మరి ఏమీ కనిపించదు అతనికి. సో ఏమీ కనిపించకపోయేసరికి అతను ఎక్స్పీరియన్స్ చేసే స్థితి నథింగ్ స్టేట్ ని ఎక్స్పీరియన్స్ చేస్తాడు. అప్పుడు ఏమంటాడంటే ఏమీ లేదు అంటాడు అక్కడ. ఎందుకంటే తెర మీద మనకేం లైటింగ్ ఉంది, చూస్తున్నాం, చీకటిగా లేదు, కానీ దాని మీద బొమ్మ లేదు. ఆ స్థితి బాగుందండి. అంటే ఇంకా ఆ రియల్ ఇన్ని లక్షల జన్మలు అతుక్కుపోయి ఉన్నాడు కనుక నథింగ్నెస్ కి ఇంకా నథింగ్నెస్
లో ఉన్నట్టే ఫీల్ అవుతాడు, ఫుల్ కాన్షియస్నెస్ ఉంది, ఏమీ లేదు అంటాడు, అంతే కదా? అలాగండి. నథింగ్నెస్ అంటే ఫిల్మ్ అండి, యాక్చువల్గా ఇమేజ్ బొమ్మ. నథింగ్ అంటే అవును. ఆ బొమ్మ కూడా రాకముందు స్టేట్. అంటే ఒక్కటి రాజుగారు, ఇప్పటి ఓకే. వరకు మాయ వైపు లగ్నం అయిపోయి ఉన్నాడండి ఇప్పటి వరకు సృష్టిలో. అవునండి. ఆ స్విచ్ ఆఫ్ అయిపోయింది. స్విచ్ ఆఫ్ అయిపోయి భగవంతుని యొక్క వెలుగులోకి వెళ్లే ముందు ఆ శూన్యాకాశ స్థితిని అనుభవంలోకి తెచ్చుకుంటాడనమాట. ఇప్పుడు మనం చూడండి, తెరలాగా అనమాట. పీక్ సమ్మర్ లో మనం బయట తిరిగి ఇంట్లోకి వచ్చామనుకోండి, ముందు ఇంట్లో చీకటిగా ఉంటుంది, అంతా ఒక క్షణం కనపడదు అవునండి. కదా అవును. కదా మనకు ఒక రకం మసగ్గా ఉంటాయి అన్ని. కాసేపటికి అన్ని చూడగలుగుతాం స్పష్టంగా ఓకే. కదా. ఓకే. అవును. ఆ ఎఫెక్ట్ అనమాట. అవును. ఆ ఫన అయ్యే ముందు మాయతోటి మనం లగ్నమైపోయి ఉండడం ప్రభావం, ఆ ప్రభావం వల్ల వాక్యూమ్ మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. కాసేపటికి మళ్ళీ భగవంతుడి వెలుగుని ఎక్స్పీరియన్స్ చేస్తాం. అందుకే ఇంకా ట్రాన్సియంట్ అనమాట, ట్రాన్సియంట్ ఫేజ్ కింద. అంతే అంతే అండి, అంతే. ఇంకా ఏమన్నా ముందుకెళ్ళి కొల్లి ఉన్నాయండి? కూడా బాబా ఎక్స్ప్లెయిన్ చేశారండి ముందు కూడా ఇంకా. ఓకే. ఓకే సార్. అంటే అక్కడ తన గురించి కూడా ఏమి లేదండి, తన గురించి కూడా తనకు ఇది లేదా, అండ్ తాను భగవంతుణ్ణి లేకపోతే అనే ఏమీ కాన్షియస్నెస్ ఉంది కదండి, కాన్షియస్నెస్ ఉంది కదా. తాను భగవంతుణ్ణి అనే స్టేజ్ కి ముందు కదా ఇది. కాన్షియస్నెస్ అయితే ఉంది, ఫుల్ కాన్షియస్నెస్ ఉంది కదా. భగవంతుడు కాన్షియస్నెస్ రూపంలో ఉంటాడు అక్కడ. అది అయితే తను ఫలానా అనే ఎక్స్పీరియన్స్ ఇంకా రాలేదు, అది ఫనాఫిల్లా వచ్చేకొస్తుంది. అంతే సార్, కరెక్ట్. ఫనా స్టేట్ లో తనకి ఏమీ లేదు, అసలు ఏమీ లేదని చెప్పాడు అతను ఫనా స్టేట్ లో ఉన్నప్పుడు. ఆ స్టేట్ నే బుద్ధ భాషలో, అదే బుద్ధిజంలో నిర్వాణ అంటారు. బుద్ధుడు ఆ స్థితి వరకే చెప్పాడు అని బాబా అన్నారు. అదే గోల్ అంటారు. అదే గోల్ అన్నట్టుగా చెప్పాడు. బహుశా అప్పటి కాలమాన పరిస్థితులకు అది అలా చెప్పాల్సి వచ్చిందేమో ఆ అవతారిక వర్క్ ప్రకారం. సో అతను అంతవరకే మాట్లాడాడు. బట్ ద మూమెంట్ ఆ ఫనా స్టేట్, అసలు ఇట్ ఈస్ టెంపరీ స్టేట్. ఫనా వచ్చిన వెంటనే ఫనా ఫిల్లా కూడా వచ్చేస్తుందండి ఇమీడియట్ గా. అంటే ఐ ఆమ్ గాడ్ స్టేట్, ఆ ఫనాలో ఉన్నప్పుడు మాత్రం తనకి నేను భగవంతుడు అనే స్పృహ ఉండదు, అసలు తెలియదు. ఏమీ లేదు అనే స్థితిలో ఉంటాడు, అంటే దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తాడు అని చెప్పారు. మరి ఆ టైంలో అతను ఏమై ఉన్నాడు అంటే తాను చైతన్యం అని అయి ఉన్నాడు. యాక్చువల్గా ఆ టైంలో గాడ్ ప్లే చేసే రోల్ నేను చైతన్యాన్ని, ఐఎమ్ కాన్షియస్నెస్ అనే స్థితిలో ఉంటాడు. సో గాడ్ ఈజ్ కాన్షియస్నెస్ అని అప్పుడు చెప్పొచ్చట ఎగ్జాక్ట్ గా ఫనా స్టేట్ లో. ఎందుకంటే తన కళ్ళ ముందు మరి ఏం లేదు, తను ఏమై ఉన్నాడంటే తనే చైతన్యం అయి ఉన్నాడు. ఆ చైతన్యం మీద ఇంప్రెషన్స్ లేవు కాబట్టి ఏ ఫిల్మ్ లేదు, అదే ఏ పిక్చర్ తనకు కనిపించదు, ఏమీ లేదని చెప్తుంటాడు. అంటే తనే మొత్తం విస్తరించి ఉన్నానని కూడా అనిపిస్తుందా? అంటే తనే కాన్షియస్నెస్ గా మొత్తం విస్తరించి ఉన్నాను అని తను కాన్షియస్నెస్ అని అనిపిస్తుంది, విస్తరించున్నానని ఫీలింగ్ అయితే అతనికి రాదు. ఇంకా ఎవ్రీథింగ్ దగ్గరికి వెళ్ళలేదు అతను. నథింగ్ నుండి ఎవ్రీథింగ్. ఇప్పుడు నథింగ్ స్టేట్ ఇక్కడ 3 ఉన్నాయి సార్: ఎవ్రీథింగ్, నథింగ్, వరల్డ్ ఆర్ క్రియేషన్. ఫిల్మ్ ఆగిపోయిన వెంటనే క్రియేషన్ పోయి ఆ క్రియేషన్ అంటే నథింగ్నెస్ అన్న క్రియేషన్ అన్న ఒకటే. దానికి సోర్స్ అయిన నథింగ్ ని ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు. ఈవెన్ నథింగ్ ని ఎక్స్పీరియన్స్ చేయాలి అన్నా కూడా ఒకటి ఉండాలి కదా, అది కాన్షియస్నెస్. ఇప్పుడు తానే అది అయ్యున్నాడు. ఇంతవరకు ఆ కాన్షియస్నెస్ నుండి ప్రొజెక్ట్ అయిన ఫిల్మ్ చూశాడు, ఇప్పుడు తనే కాన్షియస్నెస్ అయిపోయాడు. తన కళ్ళ ముందు ఫిల్మ్ లేదనే చెప్తున్నాడు ఎంతసేపు. ఆ ఫిల్మ్ లేదనే చెప్తున్నాడు, అట్ ది సేమ్ టైం ఎవ్రీథింగ్ వైపు కూడా పూర్తిగా తిరగలేదు. ఎవ్రీథింగ్ లేదు, నథింగ్నెస్ లేదు. అబ్సల్యూట్ వాక్యూమ్ స్టేట్ ని నథింగ్ యొక్క హ్యాంగ్ ఓవర్ గానే చెప్పుకోవచ్చండి మనం. నథింగ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్లే కదా. అవును, ఆ నథింగ్ నుంచి ఇప్పుడిప్పుడే బయటకు వచ్చాడు కాబట్టి ఇంకా ఆ ఇన్ఫ్లుయెన్స్ కంటిన్యూ అవుతుంది అనమాట. అది పూర్తిగా వదిలేసినప్పుడు అయితే ఇక్కడ వాక్యూమ్ అని వాడారు అనగానే ఇంకేమీ ఉండదు అనేది అర్థం తీసుకోవాలండి మనం. ఇంకా దేనికి స్థానం లేదు అక్కడ, ఒక్క కాన్షియస్నెస్ కి మాత్రమే స్థానం ఉందన్నారు ఫనాలో బాబా. అవును సార్, కరెక్ట్. అంతే. ఓకే సార్, ఇంకా ముందుకెళ్ళి కొల్లి ఎక్కువ డిస్కస్ చేశారండి దీని గురించి. ఓకే. నెక్స్ట్ ఇది కళ్యాణ్, మీరు చదువుతారమ్మా? ఇది 2 పేరాస్. జై బాబా అండి. గజలక్ష్మి చదువుతాను సార్, చదువుతాను. వాయిస్ క్లియర్ గానే ఉంది సార్? క్లియర్ గానే. జై బాబా అండి. అది ఇందాక చెప్పినట్టు ఈ బాబా ఫర్దర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి దాన్ని.
ఈ డిస్కషన్ ని. Much before the first stage of fana is attained, God in the man state as man had full consciousness of the limited ego or I, mind, energy, body, and the world in an ordinary awake state. Because the full consciousness of God in the man state as man was directly focused on them through their finite impressions. అయితే ఈ ఫనా స్టేజ్, ఈ ఫస్ట్ స్టేజ్ అన్నారు కదా, ఈ డివైన్ వాక్యూమ్ స్టేట్ కన్నా ముందు ఇక్కడ చెప్తున్నారు. దానికన్నా ముందు ఈ మానవ చైతన్యం, గాడ్ అండ్ ఇన్ ద మ్యాన్ స్టేట్ యాజ్ మ్యాన్, లిమిటెడ్ ఈగో, అక్కడ ఈ కాన్షియస్నెస్ అయితే ఫుల్ కాన్షియస్నెస్ ఉంది మానవ చైతన్యానికి సంబంధించి. అయితే అక్కడ ఆ ద్వంద్వంలో ఉండే నేను, మైండ్, ఎనర్జీ, బాడీ, ఈ ప్రపంచం అంతా కూడా నార్మల్ ఆర్డినరీ అవేక్ స్టేట్ కింద వీడి చైతన్యం అంతా ఉంది. కానీ ఇవి ద్వంద్వంలో ఉన్నాయి. అంటే ఏంటి? ఇది చైతన్యం ఉంది, కానీ ఆ చైతన్యం దేంది? మానవ చైతన్యమే, భగవంతుడి చైతన్యం కానే కాదు. ఆ చైతన్యం ఏ కారణంగా ఆ యొక్క అనుభూతులు, చైతన్యం ఎందుకు ఏర్పడింది? ఇంప్రెషన్స్ కారణంగా, ఫైనైట్ ఇంప్రెషన్స్ అన్నారు. సో ఈ ఫైనైట్ ఇంప్రెషన్స్ ఉండడం కారణంగా ఈ ద్వంద్వంతో సంబంధించిన అన్ని అనుభవాలు కూడా వచ్చాయి. అండ్ యాజ్ సూన్ యాజ్ the consciousness of God in the man state as man began to involve, the involved consciousness experienced gradually the 6 planes of super consciousness to impressions gathered and spent in each of the 6 planes. రోల్ చేయండి రాజు గారు. అయితే ఎప్పుడైతే ఈ మానవ చైతన్యం ఉన్న భగవంతులు ఈ ప్రయాణంలో భాగంగా రీఇన్కార్నేషన్ తర్వాత ఇన్వల్యూషన్, మనం ఇన్వల్యూషన్ లో స్టేజెస్ చదువుకుంటూ ఉన్నాం కదండి. సో ఇన్వల్యూషన్ అనే ప్రయాణం ప్రారంభమైన తర్వాత ఈ కాన్షియస్నెస్ ఏదైతే ఉందో అది గ్రాడ్యువల్ గా ఈ 6 ప్లేన్స్ ఆఫ్ సబ్ సూపర్ కాన్షియస్నెస్, ఈ చైతన్యం యొక్క దశల్ని ఒకటిగా దాటుకుంటూ వచ్చాయి. అది ఇంప్రెషన్స్ ఇంకా పోలేదు. 6th ప్లేన్ వరకు కూడా ఇంప్రెషన్స్ ఉన్నాయి అని మనం చదువుకున్నాం. సో ఈ 6th ప్లేన్ వరకు కూడా ఇంప్రెషన్స్ గ్రాడ్యువలీ ద 6th ప్లేన్ ఆఫ్ సబ్ సూపర్ కాన్షియస్నెస్ త్రూ ఇంప్రెషన్స్ గ్యాదర్డ్ అండ్ స్పెంట్ ఇన్ ఈచ్ ఆఫ్ ది 6 ప్లేన్స్. అయితే ఇక్కడ సబ్ సూపర్ కాన్షియస్నెస్ ఏ కాంటెక్స్ట్ లో వాడారో అది కొంచెం డిస్కస్ చేస్తే బాగుంటుందండి. కానీ క్రమంగా ఈ ఇంప్రెషన్స్ ఏదైతే ఉన్నాయో అది తగ్గించుకుంటా ఆ యొక్క ఇంప్రెషన్స్ గ్యాదర్ అయినవి స్పెండ్ చేసుకుంటూ 6th ప్లేన్ వరకు కూడా ప్రయాణం సాగుతుంది. వెన్ ద సబ్ సూపర్ కాన్షియస్నెస్ కంప్లీట్లీ ఇన్వాల్వ్డ్, that is was withdrawn inwards towards himself, then God in the man state as man gained the 7th plane of super consciousness, devoid of all impressions. అయితే ఇక్కడ ఈ యొక్క ప్రయాణం ఎప్పుడైతే కాన్షియస్నెస్ ఈ రకంగా ఇన్వాల్వ్ అయిందంటే అంతర్ముఖ ప్రయాణం గురించి చెప్తాను ఇక్కడ. అంతర్ముఖంగా ఈ ప్రయాణం తనలో తానికి ప్రారంభించిందో, మానవ చైతన్యం అనేది ఈ క్రమంగా ఈ సంస్కారాల భారం నుంచి ఒక్కొక్కటి విరమిస్తూ 7వ భూమికలోకి ప్రయాణం అందులోకి ప్రయాణించింది. అయితే ఈ 7వ భూమిక చైతన్యాన్ని సూపర్ కాన్షియస్నెస్ అన్నారు. ఎందుకంటే ఆ యొక్క చైతన్య స్థితిలో ఎటువంటి ఇంప్రెషన్స్ లేవు. ఇప్పుడే మనం ఆ వాక్యూమ్ స్టేట్ గురించి చెప్పుకున్నాం. అయితే ఈ 7th స్టేట్ అనే అనుభవం మనం ఇప్పుడు ఎలా డిఫైన్ చేస్తున్నాం అంటే అక్కడ ఒక్క ఇంప్రెషన్ కూడా ఉండదు. డివైన్ వాక్యూమ్ స్టేట్, దాన్ని ఫనా కింద ఇందాక చెప్పడం జరిగింది. అటైనింగ్ ద గోల్. అయితే ఈ ఇంప్రెషన్స్ ఇన్వల్యూషన్ లో భాగంగా ఈ ఇంప్రెషన్స్ ని పూర్తిగా నిర్మూలించడమే
ఆ సూపర్ కాన్షియస్నెస్ స్టేజ్ చెందడం అనేది ఈ యొక్క ఈ ఫైనల్ స్టేజ్. దీన్నే గమ్యం కూడా దిస్ వాజ్ ద ఫైనల్ స్టేజ్, అందులో ఫైనల్ స్టేజ్ ఇది అని చెప్తున్నారు. ఈ పారాగ్రాఫ్ డిస్కస్ చేసిన తర్వాత ఇప్పుడు నువ్వు సూపర్ కాన్షియస్ గురించి మాట్లాడావు కదా, ఇప్పుడు నువ్వు ఏమంటున్నావు? సెవెంత్ అంటే ఇక్కడ బాబా ఏమన్నారంటే సెవెంత్ ప్లేన్ ని సూపర్ కాన్షియస్నెస్ స్టేజ్ అన్నారు కదా, దానికి ముందు వచ్చేవన్నీ సూపర్ కాన్షియస్నెస్ అని చెప్తున్నట్లుగా ఉంది. దాని ముందు వస్తున్నాయి కదా మరి సిక్స్ ప్లేన్స్. సో అలా వాడుంటారు సబ్ సూపర్ కాన్షియస్నెస్ అని. చూడు ఇప్పుడు హ్యూమన్ స్టేట్, సబ్ హ్యూమన్ స్టేట్ అన్నారు కదా మనకి ఇవల్యూషన్. అలాగా ఈ సూపర్ కాన్షియస్నెస్ కి ముందు ఉండే స్టేజ్ని సబ్ సూపర్ కాన్షియస్నెస్ అన్నారేమో. జై బాబా, నాకు అలా అనిపించింది. జై బాబా. అంతేనండి, అలాగే అనిపిస్తుంది నాకు కూడా. మిగిలిన వాళ్ళు ఏమైనా ఉన్నాయండి ప్రశ్నలు? అదే అండి, అది రిఫరెన్స్ పాయింట్ కింద ఏమిటంది కళ్యాణ్ అంటే మన పాయింట్ ఆఫ్ వ్యూ చేస్తే కాన్షియస్నెస్ పెరుగుతూ వెళతాం, స్టెప్స్ పైకి కనబడుతుంది. కానీ సూపర్ కాన్షియస్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇవన్నీ కిందే ఉంటాయి కదా. అంతేనండి, అంటే ఫుల్ మ్యాన్ స్టేట్ లో ఉండే ఫుల్ కాన్షియస్నెస్ అల్టిమేట్ గా సూపర్ కాన్షియస్ గా మారుతుంది. దాని మధ్యలో ఉన్నాయన్నీ కూడా సబ్ సూపర్ కాన్షియస్నెస్. అవును, We can take it in that సబ్ way. హ్యూమన్ ఫామ్ అని ఎలాగైతే ముందు ఎలా వాడేవారో ఇప్పుడు కూడా ఇలాగే అన్నమాట. ఏమన్నా ఉన్నాయండి ఫర్దర్గా దీని మీద? లేకపోతే సమాప్కి వెళ్దాం. అది సార్ మీరు సమాప్ చేయండి సార్. జై బాబా సార్, ఇదంతా ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నారండి బాబా. అంటే ఆత్మ యొక్క ప్రయాణం ఒక్కసారి మళ్ళీ సమాప్తి చేస్తున్నారు ఇక్కడ. అసలు మొట్టమొదట ఏం జరిగింది? మానవుడు తన పరిమిత అహము, అలాగే నేను, మనసు, శక్తి, శరీరము, ఈ ప్రపంచము కదా, వీటి మీదే లగ్నమై ఉంది మానవుడు పొందినటువంటి పూర్తి చైతన్యము. కారణము పరిమితమైన సంస్కారములు. ఆ సంస్కారముల ద్వారా ఈ అన్నిటినీ అనుభవంలోకి తెచ్చుకుంటూ ఉన్నాడు అతను. అయితే అతను అంతర్ముఖ ప్రయాణము ప్రారంభించగానే రోల్ చేయండి. క్రమక్రమంగా ఈ చైతన్యము ఏమి ఎక్స్పీరియన్స్ చేస్తుంది? 6 ప్లేన్స్ ఆఫ్ సబ్ సూపర్ కాన్షియస్నెస్. అంటే 7వ భూమిక సూపర్ కాన్షియస్నెస్ మహా చైతన్యం అనుకుంటే 1, 2, 3, 4, 5, 6 భూమికల్లో ఉన్నది అది సబ్ సూపర్ కాన్షియస్నెస్ అనుకుందాం. అవన్నీ ఒకటిగా ఒకదాని తర్వాత ఒకటిగా నిదానంగా అంచెలంచెలుగా అనుభవంలోకి తెచ్చుకుంటుంది. అంటే ఏం జరిగిందనమాట? ఈ భూమికల్లో ప్రయాణించేటప్పుడు ఈ తన యొక్క ఫోకస్ అంతా కూడా తన స్వస్వరూపము వైపునకు మరలింది. అది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇక చివరికి 7వ భూమికి వచ్చేటప్పటికి అన్ని సంస్కారములు రాలిపోయి పరమ చైతన్యము, మహా చైతన్యము దక్కుతుంది అక్కడ. ఇదే గమ్యము. అంటే ఒకసారి ఫ్లాష్ బ్యాక్ చెప్పారు బాబా. ఎస్ సార్. కంటిన్యూ చేస్తారా? కంటిన్యూ చేద్దాం సార్. అలాగే సార్. Simultaneously with the complete involution of consciousness and on gaining super consciousness, the mind is finally completely annihilated and vanishes once and for all time together with all impressions. అయితే ఈ ఇన్వల్యూషన్ లో భాగంగా ఇన్వల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్, ఈ అంతర్ముఖ ప్రయాణం జరగడం, సూపర్ కాన్షియస్నెస్ పొందడం, ఇందులో భాగంగా మైండ్కి ఏం జరుగుతుందంటే మైండ్ అనేది ఉండదు. ఇంకా 7th ప్లేన్ వచ్చేసరికి ఇంకా ద్వంద్వం అనే స్థితి పోతుంది కదా. మైండ్ ఈస్ ఫైనలీ కంప్లీట్లీ అన్హిలేటెడ్ అండ్ వానిషెస్ వన్స్ ఫర్ ఆల్ టైమ్ టుగెదర్. అంటే ఒక్కసారిగా ఈ
మైండ్ అనేది పూర్తిగా నశించి పూర్తిగా నిర్మూలన చెందుతుంది అక్కడ. అండ్ ఫర్ ఆల్ టైమ్ టుగెదర్ విత్ ఆల్ ఇంప్రెషన్స్. అంటే ఒక్కసారి పోయిందంటే మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేది కాదు. అంటే భగవత్ చైతన్యం అనే స్థితి, ఈ సూపర్ కాన్షియస్ అనే స్థితి పొందడం అని ఎలాంటిదంటే, ఒక్కసారి పొందిన తర్వాత ఈ ప్రయాణం మళ్ళీ తిరుగులేని ప్రయాణం, మళ్ళీ వెనక్కి తిరిగి రావడం అనేది లేదు. అందులో కూడా ఎలాగా మైండ్ తన పూర్తి ఇంప్రెషన్స్ ఏదైతే ఉందో ఆ ఆఖరి ఇంప్రెషన్ తో పాటుగా అన్ని కూడా అన్హిలేట్ అయిపోతాయని చెప్తున్నారు. The false experiences of the limited ego or I, mind, energy, body, and the world all disappear forever, vanishing completely because all these experiences were but the outcome of the impressions generated out of nothing, which literally meant nothing and were nothing. అయితే ఈ లిమిటెడ్ ఈగో కారణంగా వచ్చిన ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఉన్నాయో, అంటే నేను ఆ ద్వంద్వంలో వచ్చిన ఎక్స్పీరియన్సెస్, ఇంప్రెషన్స్ కారణంగా వచ్చిన నేను, ఈ మైండ్, ఎనర్జీ, బాడీ, ఈ ప్రపంచం అంతా కూడా ఇంప్రెషన్స్ అన్ని అన్హిలేట్ అయిపోయినాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఒక్కసారిగా మట్టుమాయం అవుతాయి. నిజానికి ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి? నథింగ్ నుంచే వచ్చాయి. అండ్ సో మళ్ళీ ఏమీ లేనట్టుగానే వెళ్ళిపోతున్నాయి. సో విచ్ లిటరలీ మెంట్ నథింగ్. అండ్ దాని అసలు అందులో ఏమి సారం లేనే లేదు. సో దే రియలీ మెంట్ నథింగ్ అండ్ వర్ నథింగ్. నథింగ్ లోంచే వచ్చాయి కాబట్టి వాటికి ఏమి అవి నథింగ్ అనే చెప్పుకోవాలి. అవి నథింగే కూడా. అది ఈ పారాగ్రాఫ్ చెప్తున్నారండి. ఈ పారాగ్రాఫ్ లో ఏమైనా క్వశ్చన్స్ కానీ కామెంట్స్ కానీ ఉంటే డిస్కస్ చేసుకుందాం. సమ్అప్ చేసేసాక డిస్కస్ చేద్దాం, టైం అయిపోతుందని భయం. ఏమన్నా రాజు గారు? అదేలేండి, ఉంది సార్. ఇంకా ఉందా? పర్వాలేదు, 7 minutes ఉందండి. ఓకే ఓకే. ఇది ఇంకా ఫనా గురించే చెప్తున్నారు కదండి కళ్యాణ్? ఇది ఇంకా ఫనా అంటే ఇంకా ఈ సూపర్ కాన్షియస్నెస్ స్థితి కన్నా జస్ట్ ముందు గురించి చెప్తున్నారండి. ఇప్పుడు అన్హిలేషన్ ఆఫ్ మైండ్ గురించే చెప్తున్నారు కదా. ఫనా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమే ప్రిపరేషన్ ఇది అంతా. కరెక్ట్ కరెక్ట్. ఇంకా అంటే డివైన్ వాక్యూమ్ స్టేట్. కరెక్ట్ కరెక్ట్. నెక్స్ట్ పారాగ్రాఫ్ లో డివైన్ వాక్యూమ్ స్టేట్ గురించి చెప్తున్నారండి. దానికి జస్ట్ ముందుగా ఇంప్రెషన్స్ పోవడం, ఈ కంప్లీట్ అన్హిలేషన్స్ గురించి చెప్తారు. ఇంకా లోతుగా తీసుకెళ్తున్నారండి ఫనా ఫెల్లా గురించి. ఓకే సార్. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి మిగిలిన? ఓకే సార్, మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. అది అంతర్ముఖ ప్రయాణము పూర్తి అయిపోయినప్పుడు అప్పుడు మహా చైతన్యం వస్తుంది, మనస్సు పూర్తిగా రాలిపోతుంది, దానికి సంబంధించిన సంస్కారములన్నీ కూడా తొలగిపోతాయి. అదే కదా 7వ భూమికలోకి అడుగు పెట్టగానే. అలాగే ఈ పరిమిత అహము, పరిమిత నేను, మనస్సు, శక్తి, శరీరము, ఈ ప్రపంచము, దానికి సంబంధించిన అసత్యమైన అనుభవాలన్నీ కూడా శాశ్వతంగా ఎప్పటికీ తొలగిపోతాయి. ఎప్పటికీ ఇంక మళ్ళీ కనపడవన్నమాట అవి. ఎందుకని? నిజానికి వీటి ద్వారా అనుభవించిన అనుభవాలన్నీ కూడా శూన్యము నుంచి పుట్టినవే కాబట్టి. శూన్యము నుంచి పుట్టినవి ఏవైనా సరే ఎట్టి విలువ లేనట్టివి. ఇప్పుడు కళలో అనుభవంలోకి వచ్చింది ఎంత గొప్ప విషయాలు అవ్వచ్చు కాక. నాకు మొత్తం కాకినాడ ఆస్తి అంతా రాసిచ్చేసాడు అనుకోండి, ఎవడో చీఫ్ మినిస్టర్ కల్లో, నేను ఈవేళ వెళ్ళి నేను అందరికీ చెప్పుకుంటూ ఎవడో కల్లో రాసిచ్చేసాడంటే పోరా అంటారు. ఎందుకంటే అది గొప్ప విషయం అవ్వచ్చుగా, కాకినాడ మొత్తం నీకు డాక్యుమెంట్ రాసిచ్చేయచ్చు కాక, కానీ అది కల్లో జరిగింది కాబట్టి దానికి విలువ లేదు. అది ఇక్కడ చెప్తున్నారు బాబా అనమాట. అంచేత ఈ అసత్యమైనటువంటి అనుభవాలు అన్నిటికీ కూడా శూన్యము నుంచి ఉద్భవించినవి కాబట్టి వాటికి ఎట్టి విలువ లేనట్టివే అవి అని చెప్తున్నారు బాబా. ఎస్ సార్. జై బాబా. జై బాబా. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి ఇక్కడ దాకా అయిన సబ్జెక్టు ఈరోజు?
జయబాబా సార్, నేను శ్రీనివాస్ సార్. చెప్పండి సార్. సార్ అదే ఇప్పుడు డివైన్ థీమ్ చదువుతున్నప్పుడు రిపీటెడ్ గా చదువుతున్నప్పుడు మనకి మనకి స్థిరపడాల్సిన ఆలోచన స్థిరపడాల్సింది ఆదిమూల స్థితి దగ్గరేనా సార్? ఇప్పుడు ఈ పేరాల్లో అది కన్ఫర్మ్ అయినట్ట? హలో, నేను చెప్తానండి. శ్రీనివాస్ గారు, మనం మొట్టమొదట ఒక ఉదాహరణని ఆధారంగా చేసుకొని బయలుదేరామండి. గాఢ నిద్ర స్థితిలో ఉన్న భగవంతుడు, 2 స్వప్నావస్థను అనుభవిస్తున్న భగవంతుడు, 3 పూర్తి ఎరుకను పొందిన భగవంతుడు. ఈ 3 స్థితులతో మనం మొదలు పెట్టాం, గుర్తుంది కదండి? హలో, మనం మొదలు పెట్టినప్పుడు ఈ ఉదాహరణ చెప్పుకొని మొదలెట్టాం. సో మొట్టమొదటిది అబ్సల్యూట్ వ్యాక్యూమ్ స్టేట్, గాఢ నిద్రావస్థ అనేటువంటిది సత్యము. చివరిది పూర్తి ఎరుకను పొందిన భగవంతుడు సత్యము. మధ్యలో ఉన్నదంతా కళ. సో ఈ కళలో పొందిన అనుభవాలు, కళలో పొందిన సహవాసాలు ఇవన్నిటికీ ఎట్టు విలువ లేనట్టివి అంటున్నారు. ఇవన్నీ నథింగ్కి సంబంధించినవి. మొట్టమొదటిది సత్యము, చివరిది సత్యము, మధ్యలోది నథింగ్ నుంచి వచ్చినటువంటిది ఇదంతా. అది సార్. అంచేత మొట్టమొదటి ఎరుక లేదు కానీ సత్యం అది. చివరికి వచ్చేటప్పటికి ఎరుకతో సత్యాన్ని అనుభవించడం జరిగింది. మధ్యలో ఉన్నదంతా స్వప్నావస్థ. ఇక్కడ ఎంత గొప్ప విషయాలు జరిగినవండి, ఎంత గొప్ప వాడు సాధనలు చేసేనేవండి, ఎంత విజయాలు సాధించేనేవండి, కానీ వాటికి విలువ లేదు. అందుకని స్వప్నంలో జరిగినవి అవన్నీ నథింగ్ ఇంటూ నథింగ్, నథింగ్ ఇంటూ నథింగ్, నథింగ్ ఇంటూ నథింగ్ అని చెప్పుకుంటూ వచ్చారు బాబా త్రూ అవుట్ కాదండి. కాబట్టి రాతి స్థితి నుంచి 6వ భూమిక వరకు సాధించిన విజయాలన్నీ కూడా సున్నలే. ఎందుకని ఇవి అసత్యానికి సంబంధించినవి, సత్యానికి సంబంధించినవి కావు. అంతే సార్. జై బాబా, జై బాబా. మీరు ఆలోచన స్థిరపడడం గురించి అన్నారు సార్. అయితే అది మైండ్ గురించి అంటున్నారు కదా, మైండ్ లేకపోవడం గురించి. అది ఈ స్టేటస్. ఎందుకంటే మైండ్ తన ఇంప్రెషన్స్ తో పాటుగా పూర్తిగా నిర్మూలన చెందుతుంది. ఇక్కడ మనసు మధ్యలోనే పుడుతుంది, మధ్యలోనే రాలిపోతుందండి. అది ఆ స్వప్నావస్థలోనే పుట్టింది మనసు, అక్కడే రాలిపోతుంది. ఎందుకని అది సత్యానికి సంబంధించింది కాదు అది. ఎస్ సార్. రాజుగారు టైం అండి. ఓకే సార్, టైం అవుతుందండి. ఇంకా కట్ చేసి ఇక్కడ ఆగిపోతుందండి. మళ్ళీ రేపు ఉదయం కలుద్దాం సార్. జై బాబా. అందరికి జై బాబా అండి. జై బాబా సార్. జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా. అందరికి జై బాబా. తార్ మెహర్ బాబా. జై బాబా సార్. జై బాబా అండి. జై బాబా.